ఎక్సలెంట్ కలర్ఫుల్ బొడ్డపళ్ళు అయితే అడవికున్నాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. టైం 4 అయ్యేసరికి చూడండి అడవి దగ్గర అయితే చీకటి అయిపోయింది. హలో అండి అందరికీ. చూడండి మేమైతే చిన్న పని మీద అడవికి అనేసి వచ్చాము. వచ్చిన తర్వాత చూడండి ఎటు చూసినా పచ్చదనంగా ఉంది. మనం అడవికి వెళ్ళినప్పుడు కత్తి మాత్రం ఇంపార్టెంట్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అడవికి వెళ్తున్నప్పుడు మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి కత్తి ముఖ్యంగా తీసుకెళ్ళాలి మనము. చూడండి నేనైతే ఇలా తిరిగే సమయంలో నాకైతే ఒక అడవి పిండి దుంప చెట్టు అనేది కనిపించింది. చూడండి ఇలా పచ్చగా ఉన్నటువంటిది ఇప్పుడు మొలుస్తున్నటువంటిది, అవతల ఎండిపోయినట్టువి అవి పాత దుంప చెట్టు అండి. ఇలా అడవుల్లో రావడం వలన మనకు ఏదో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటుందండి. అందుకనే ఇంట్లో ఉండడం ఎక్కువగా ఇష్టపడను. ఇలా ముందుకు వెళ్తున్న క్రమంలో చూడండి నాకైతే ఇంకోటి కనిపించింది. చూడండి ఇది ఉంది కదా, దీని ఉపయోగాలు గురించి కూడా లాంగ్ వీడియో రాబోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి, ఏ మొక్క తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి మొక్క పేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ప్రకృతి ఒడిలో ముందుకు వెళ్తున్న సమయంలో నాకైతే బొడ్డ చెట్టు అనేది కనిపించింది. చూడండి ఇలా తీగలు తీగలుగా అల్లుకున్నటువంటి బొడ్డపళ్ళు చాలా బాగున్నాయి. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నటువంటి వీడియో అండి బొడ్డపళ్ళు వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలైతే ఏ పురుగు కూడా లేదండి, ప్యూర్గా ఉంది. ఇదే కరెక్ట్ సీజన్ కాబట్టి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా వచ్చినప్పుడు ఇలా బుడ్డపళ్ళు కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి. ఇలా నేచురల్గా పండినటువంటి బుడ్డపళ్ళు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తింటున్న సమయంలో దోమలైతే పక్కకు వచ్చి మంచి మ్యూజిక్ ఇస్తుంది. కాకపోతే ఆ మ్యూజిక్ని నేను వినలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో మనమైతే ఒక ఆయుధం అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇలా రుప్పను పక్కకు కొడుతున్నప్పుడు ఆ దోమలు అనేవి దగ్గరికి ఉండవు. 1 నిమిషం పాటు మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇలాంటి సమయంలో నేనైతే బుడ్డపళ్ళు అనేది కలెక్ట్ చేస్తున్నానండి. చూడండి ఎక్కడ చూసినా అందమైనటువంటి బుడ్డపళ్ళు ఉండడం వలన నేనైతే ఇంట్లో కూడా తీసుకెళ్దాము అనేసి ఈ బుడ్డపళ్ళు అనేది తీస్తున్నాను. చూడండి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఈ సంవత్సరం మీరు ఎంతమంది బుడ్డపళ్ళు తిన్నారో కామెంట్ చేయండి. అలాగే బుడ్డపళ్ళు టేస్ట్ ఎట్లా ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదో ఒక పని మీద మనము ఇలా అడవికి వచ్చినప్పుడు అడవి అనేది మాకు ఉట్టి చేతులతో పంపించదండి. ఈ సీజన్కి బొడ్డపళ్ళు దొరికింది, అలాగే ఇంకో సీజన్కి పిండి దుంపలు దొరుకుతాయి, మామిడిపళ్ళు దొరుకుతాయి, అలాగే అడవి వెదురు కొమ్ములు కూడా దొరుకుతాయండి. ఇలా అడవికి వస్తున్నప్పుడు మేమైతే ఉట్టి చేతులతో వెళ్ళామండి. కాకపోతే బొడ్డపళ్ళు తీసుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు మనము చుట్టుపక్కల చాలా గమనించాలండి. ఎందుకంటే బొడ్డపళ్ళు అంటే ఎలుగుబంట్లకు చాలా ఇష్టం అండి. కాబట్టి మనం ఇటు అటు చూసుకుంటూ బుడ్డపళ్ళు అనేది తీసుకోవాలి. ఎందుకంటే అడవిలో నివసించేటటువంటి ఎలుగుబంట్లు చాలా స్పీడ్గా ఉంటుంది. ఏ సమయంలో ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు. కాబట్టి అయితే బొడ్డ చెట్టుకి వెళ్ళినప్పుడు మీరు కూడా వీలుంటే చాలా జాగ్రత్తగా ఇటు అటు చూసి బొడ్డపళ్ళు అనేది తీసుకోండి. అడవి దగ్గరే సమయం 4 అయిపోవడంతో మేమైతే బయలుదేరిపోతున్నామండి. చూడండి ఈ అడవి అయితే చాలా భయంకరంగా ఉంది. ఇలా మేమైతే ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో చూడండి 4 అయ్యేసరికి ఈ అడవి అనేది ఎంత చీకటిగా అయిపోతుందో. ఎందుకంటే అడవిలో చెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా మనం బయటపడితే అంత మంచిదండి. లేకపోతే అడవికి మనం మిస్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.